ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది ప్రీతి. భలే అందంగా ఉన్నావు. అరే, మా ప్రీతికి పెళ్లి కళ వచ్చేసింది. మీ ఆడపడుచుని బాగా చూసుకోవే. అలంకరణలో ఏవైనా లోటుపాట్లుంటే ఇప్పుడే చెప్పు. ప్రీతి నా ఆడపడుచైతే నీకు మేనకోడలమ్మా. ప్రీతికి నువ్వు తక్కువ చేస్తావా? ప్రీతిని ఇప్పుడే డైరెక్ట్గా తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టొచ్చు. నీ మాట నమ్మి ఈ పెళ్లి వరకు వచ్చాను వదినా. మండపంలో నా పెళ్లి ఆగిపోతే నిజంగా నేను బ్రతకను. పీటల మీద చచ్చిపోతాను. తప్పు ప్రీతి, పెళ్లి కూతురు నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదు. నా పెళ్లికి మా అమ్మ రాకపోతే నా పరిస్థితి అదే వదినా. నిజంగానే ఈ పెళ్లి జరుగుతుంది కదా, నాకైతే భయంగా ఉంది. ఆ భయం మాకు ఉందమ్మా. కాని సీత మాటిచ్చిందంటే అది నెరవేర్చి తీరుతుంది. మీ రేవతి అత్తయ్య పెళ్లి విషయంలో సీత చెప్పిందే చేసింది కదా, అలాగే నీ పెళ్లి కూడా జరిపిస్తుంది. ఆ పెళ్లి వేరత్తయ్య. ఈ పెళ్లికి అమ్మ రావాలి. లేనమ్మని సీత ఎలా తీసుకొస్తుంది? నాకేం అర్థం కావడం లేదు. అత్తమ్మ లేదనుకుంటే నా మాటకు అర్థం ఉండదు మామా. కానీ అత్తమ్మ బ్రతికే ఉందనుకుంటే అన్నీ అర్థమవుతాయి. మా అమ్మ చనిపోయిందని, విద్యాదేవి టీచర్ చంపేసిందని మా పిన్ని పదే పదే చెప్తుంది. అది అబద్ధమని నేను చెప్తున్నాను కదా మామా. మా పై ఆఫీసర్ ఆర్డర్స్ పాటించి నేను విద్యాదేవిని అరెస్ట్ చేశానే తప్ప ఆవిడ సుమతిని చంపిన హంతకురాలని నమ్మి అరెస్ట్ చేయలేదు రామ్. మా పిన్నిచ్చిన ఆధారాలతోనే కదా మావయ్య మీ పై అధికారులు మీకు ఆర్డర్స్ ఇచ్చారు. అక్కడ ఏదో తిరకాసుందని చెప్తున్నాను మామా. ఈరోజు ప్రీతి పెళ్లి పెట్టుకుని అంత హడావిడిగా విద్యాదేవి టీచర్ని మీ పిన్ని అరెస్ట్ చేయించడం ఏంటి? అంత మిస్టరీగా ఉన్నట్టు నీకు అనిపించడం లేదా? ఇప్పుడు ఆ మాటలెందుకులే సీత, జరగాల్సిన కార్యం చూద్దాం. ఈ పెళ్లి జరగాలి అంటే మా అమ్మ రావాలి. మా అమ్మే కన్యాదానం చెయ్యాలి అని మా పిన్ని వాళ్ళు పట్టుబడుతున్నారు. మగ పెళ్లి వాళ్ళు కూడా అదే కోరుకున్నారు. అమ్మ రాకపోతే పరిస్థితి ఏంటి? మీ అందరిలో ఈ ప్రశ్న ఉందని నాకు తెలుసు మామా. మీ అందరికీ నా సమాధానం ఒక్కటే. అత్తమ్మ వస్తుంది, పెళ్లి జరుగుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వదినా? అమ్మ రాకపోతే అప్పుడేం చేస్తావు? నన్ను నమ్మే కదా ఇందాక వచ్చావు. ఆ నమ్మకంతోనే ఉండు ప్రీతి. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను సీత. కానీ నీకు చెప్పేది ఒక్కటే, చివరి నిమిషంలో మన కుటుంబం పరువు తీయకు. పిన్ని పరువుకి ప్రాణం ఇస్తుంది. ఆ విషయం నీకు తెలుసు. మీ టెన్షన్ నాకు అర్థమైంది మామా. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా చివరికి గెలిచేది న్యాయం మాత్రమే. మన దగ్గర న్యాయం ఉంది, అదే మన ధైర్యం. ఆ నమ్మకంతోనే అందరూ ఎదురు చూడండి. సుమతి అత్తమ్మ ఎందుకు రాదో చూద్దాం. అమ్మా, నువ్వు ప్రీతి దగ్గరే ఉండు. నేను నాన్న రామమ్మ వెళ్ళి పెళ్లి పనులు చూస్తాం. అలాగే రండి నాన్న, రామమ్మ. ఆపదాపహర్తారం
తే ప్రాయణే దూర్వారోహం తరుష్మినేః రాజ్యపటదే గానే సుందరస్య గృహాయనే రక్షాబంధన దేవతాభ్యో నమః విశ్వేతాదే సమయేషు ప్రమత్యాయ చ కర్దమకముదే బాలావతం. అబ్బాయి కాళ్ళు గడిగి కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండండి. అమ్మాయి తండ్రి రెడీ పంతులు గారు. ప్రీతి పక్కన కూర్చోండి మావయ్య గారు. ముందు ప్రీతి కన్న తల్లిని పిలిపించు సీత. అవునమ్మా, కన్యాదాన సమయం వచ్చింది. సుమతి గారెక్కడా? ఆవిడ ఈ టైంకి వస్తుందని చెప్పావు కదమ్మా. ఆవిడ రాదు అని చెప్పి మహాని కూర్చోపెడుతుందేమో. అలా అయితే మీరు కూర్చోవద్దు వదినా. ఎందుకు అందరూ ఆవేశపడతారు? సుమతి అత్తమ్మ వచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి, అంతే కదా. ఇప్పుడు మా మహాలక్ష్మి అత్తయ్యతో వెళ్ళి సుమతి అత్తమ్మను తీసుకొస్తాను. రండత్తయ్య. సుమతి ఎక్కడుంది సీత? రండత్తయ్య, అత్తమ్మను తీసుకొద్దాం. ఫాస్ట్గా వెళ్ళమంటే ఆపావేంటయ్యా? ఏమైంది? రోడ్డుకి అడ్డంగా రాళ్లున్నాయి సార్. ఏ పనికి మాలిన వెదవయ్యా రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టింది? ఏయ్, నువ్వేంటి చూస్తున్నావు? తీ. ఓకే సార్. మీరేంటి నుంచునున్నారు? బొట్టు పెట్టి చెప్పాలా? తీయండి. అయ్యో, పెళ్లికి టైం అవుతుంది. అక్కడ ఆవిడికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆవిడ నుంచి కాలొస్తే నాకు బీపీ పెరుగుతుంది. అయ్యో, పెళ్లికి టైం అవుతుందే. ఏయ్, నువ్వు డ్రైవింగ్ మాత్రమే చేస్తావా? ఆడవాళ్లు కూడా కష్టపడుతుంటే మగరాయుడు అయ్యుండి రోడ్డు పక్కన కిలోమీటర్ రాయిలా నిల్చున్నావేంటి? రాళ్ళదే. ఈ సుమతి ఎక్కడ చచ్చిందో నా పోస్టుకి పొగబెట్టేలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.